తెలంగాణ ఈపాస్ ఆన్‌లైన్ అప్లికేషన్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళ కోసం ఈ వీడియో. మనం ఈ వీడియో లోపల ఆన్‌లైన్ అప్లికేషన్ లోపల ఏవైనా మిస్టేక్స్ అయితే వాటిని ఎట్లా ఎడిట్ చేసుకోవాలి? అండ్ ఆన్‌లైన్ అప్లికేషన్ లోపల మీరేమైనా డాక్యుమెంట్స్ తప్పుగా అప్‌లోడ్ చేస్తే వాటిని మళ్ళీ అప్‌లోడ్ ఎట్లా చేయాలని చెప్పి డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. మనం ప్రీవియస్‌గా తెలంగాణ ఈపాస్‌కి సంబంధించి చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం. అండ్ ఫర్దర్‌గా కూడా ఎట్లాంటి అప్డేట్స్ వచ్చినా నేను వీడియోస్ అయితే చేస్తా ఉంటా. మన ఛానల్‌కి ఒకవేళ మీరు కొత్తగొస్తే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకోరి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. సో, ఏమున్నా కూడా మనం డీటెయిల్‌గా మాట్లాడుకుంటాం. ఈ వీడియో విజిట్ చేయండి, ఆ వీడియో విజిట్ చేయండి అని చెప్పి నేను చెప్పను. ఏదున్నా కూడా క్లియర్ కట్‌గా ఒకటే వీడియో లోపల ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తానన్నట్టు నేను. ఓకేనా? ప్రతీది కూడా నేను అప్డేట్ చేస్తా ఉంటా. ప్రతీది కూడా మీకు చెప్తా ఉంటా. అండ్ ఫర్దర్‌గా మీకు టీఎస్ ఈపాస్‌కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు వీడియో అంతా చూసిన తర్వాత కామెంట్ సెక్షన్ లోపల కామెంట్ కూడా చేయొచ్చు. ఓకేనా? నేను మీ దగ్గర నుండి ఎక్స్‌పెక్ట్ చేసేది ఒకటే. మనం మస్తు ఎఫర్ట్ పెట్టి వీడియోస్ చేస్తున్నాం. ఐయామ్ ఎక్స్‌పెక్టింగ్ ఓన్లీ వన్ థింగ్. ఒకటే ఏంటిది కదా అంటే సబ్స్క్రైబ్ చేసుకోరి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయరి. 100,000 రీచ్ కావాలనేది 2026 లోపు రీచ్ కావాలనేది నా టార్గెట్. ఎవ్రీ యూట్యూబర్ హ్యాస్ దట్ వన్ టార్గెట్. 100,000 రీచ్ కావాలి. సిల్వర్ ప్లే బటన్ చూడాలని చెప్పి. మనం తొందరగా 100,000 రీచ్ అవ్వాలి అని చెప్పి నేను అనుకుంటున్నా. విత్ యువర్ సపోర్ట్ మనం ఈజీగా 100,000ని రీచ్ అయితాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయరి. ఓకేనా? ఒక అచీవ్‌మెంట్ అయితే కంప్లీట్ అయిపోతది. అండ్ వి ఆర్ అబౌట్ 30,000కి నియర్‌లో ఉన్నాం. ఈజీగా 100,000 రీచ్ అయ్యేలా చేయిర్రి మీరు. ఓకేనా? మనం కంటెంట్ అనేది ఇస్తున్నాం బ్రో. ఓకేనా? మంచి కంటెంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి, సో, ఆ కంటెంట్‌ని మీరే సపోర్ట్ చేయాలి. ఎడ్యుకేషన్ పేజ్ ఇది. పెద్దగా ఎక్కువ మంది చూడరు. చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోరు. ఆల్మోస్ట్ మనకు ఒక 1000 వ్యూస్ వస్తే అందులోపల 900 మంది, ఓకేనా? 950 మంది, ఓకేనా? ఒకవేళ మనకు ఒక 1000 వ్యూస్ వచ్చినాయనుకో, ఈ 1000 వ్యూస్ లోపల 950 మంది, 900 మంది సబ్స్క్రైబ్ చేసుకోనోళ్ళే ఉంటారు. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి ఇట్లాంటి అప్డేట్స్ అనేది ఇస్తా ఉంటా. అండ్ వెన్ ఇట్ కమ్ టు స్కాలర్‌షిప్ ఎడిట్, ఇది తెలంగాణ ఈపాస్‌కి సంబంధించిన అఫీషియల్ పోర్టల్ భయ్యా. ఓకేనా? టీఎస్ ఈపాస్ అంటాం అన్నట్టు. సో, ఈ పోర్టల్‌కి మీరు రావాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? ఇక్కడ మీరు తెలంగాణ ఈపాస్, టీఎస్ ఈపాస్ అని చెప్పి ఏ బ్రౌజర్‌లో కొట్టినా కూడా మీరు ఈ పోర్టల్ అయితే మీకు ఇట్లా చూపెడతదన్నట్టు. ఓకేనా? టీఎస్ ఈపాస్ అని చెప్పి మీకు పోర్టల్ చూపెడతది. ఇందులో మీరు ప్రెస్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? ఫస్ట్ పోర్టల్ ఓపెన్ చేయాలి. గిట్ల ఓపెన్ అయితది. ఓకేనా? తెలంగాణ ఈపాస్ డాట్ సీజీజీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనేది అఫీషియల్ పోర్టల్. ఇక్కడ మీకు లోగో కూడా ఉంటది. చూసుకోర్రి. ఓకేనా? కిందికి కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే మనకు పోస్ట్ మెట్రిక్ అని ఉంటది. ప్రీ మెట్రిక్ అని ఉంటదన్నట్టు. కార్పొరేట్ అడ్మిషన్స్, ఓవర్‌సీస్ స్కాలర్‌షిప్ అదేవి మనకు అవసరం లేదు. మనకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ సర్వీసెస్ కావాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ సర్వీసెస్‌ని ఓపెన్ చేయాలి. ఓకేనా? ఓపెన్ చేస్తే మనకు స్టూడెంట్ సర్వీసెస్ అని చెప్పి ఇవన్నీ కూడా చూపెడతదన్నట్టు పోస్ట్ మెట్రిక్‌కి సంబంధించి. మనకిక్కడ ఏంది కదా అంటే అదర్ స్టేట్‌కి సంబంధించి స్టూడెంట్ రిజిస్ట్రేషన్స్ చూపెడతది. అండ్ దెన్ దాని తర్వాత అదర్ స్టేట్‌కి సంబంధించి రెన్యువల్ చూపెడతదన్నట్టు. తర్వాత థర్డ్‌ది ఏంది కదా అంటే కొత్త అప్లికేషన్స్ ఏమైనా ఉంటే ఫ్రెష్ అప్లికేషన్స్. ఓకేనా? తర్వాత ఏదైతే ఎస్టీ స్టూడెంట్స్‌కి మనకు ఒకటి ఉంటదన్నట్టు ఓటీఆర్ ఎంట్రీ అని చెప్పి. ఆ ఓటీఆర్ అనేది ఉంది. అండ్ దాని తర్వాత పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ రెన్యువల్ అనేది ఉన్నదన్నట్టు. అప్లికేషన్ వేరే ఉంటది. రెన్యువల్ వేరే ఉంటదన్నట్టు. అండ్ దెన్ దాని తర్వాత మనకి పోస్ట్ మెట్రిక్ ఏదైతే అప్లికేషన్‌కి సంబంధించిన ప్రింట్ ఉంటదన్నట్టు. అప్లికేషన్ స్టేటస్ తెలుసుకునేది ఉంటది. అండ్ ఇవన్నీ మనం పక్కకు పెడితే, మనం ఏది చూసుకోవాలి ఎడిట్‌కి మరే అని అంటే ఇక్కడ మనకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ ఎడిట్ ఆర్ అప్‌లోడ్ డాక్యుమెంట్స్ ఫర్ ఫ్రెష్ రిజిస్ట్రేషన్స్ అని చెప్పి ఉన్నది కదా! ఎయిత్ పాయింట్. ఎయిత్ పాయింట్ అనేది మనకు కావాలి. ఎయిత్, 10థ్, 11థ్, 12థ్, ఓకేనా? మనకు ఇందులోపల ఎయిత్ అండ్ దాని తర్వాత 10థ్, తర్వాత 11థ్, తర్వాత 12థ్. మరి నైన్త్ ఏం తప్పు చేసింది బ్రో? నైన్త్‌ని ఎందుకు కౌంట్ చేత్తలేవు అంటే, నైన్త్‌ది మనకి కాదు. ఓకేనా? రెన్యువలోళ్ళది. నైన్త్ అనేది రెన్యువలోళ్ళదన్నట్టు. రెన్యువలోళ్ళది మనకు అవసరం లేదు. మనకు అప్లికేషన్‌ది కావాలి. ఓకేనా? రెన్యువలోళ్ళ గురించి కూడా ఫర్దర్‌గా మాట్లాడుకుందాం. అన్న నాకు రెన్యువల్‌ది చెయ్యిరి బ్రో ఒకసారి అనంటే చేద్దాం. మన రెన్యువల్‌ది గురించి కూడా ఒక సెపరేట్ వీడియో చేద్దాం. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు స్కాలర్‌షిప్ ఎడిట్. స్కాలర్‌షిప్ ఎడిట్ విషయానికొస్తే ఎయిత్‌ది. మీరు డీటెయిల్స్ ఎడిట్ చేద్దాం అనుకుంటే మాత్రం ఎడిట్ మీద ప్రెస్ చేయాలి. ఓకేనా? స్కాలర్‌షిప్ లోపల ఏమన్నా డీటెయిల్స్ మిస్టేక్ అయినాయి అనుకో సపోజు. మిస్టేక్ అయిన సిట్యుయేషన్ లోపల నువ్వేం చేయాలి?
ఎడిట్ అనే ఆప్షన్ ఉంది గదా! ఎడిట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి. లేదు బ్రో డాక్యుమెంట్లు తప్పయినాయనుకో, మనకిక్కడ డాక్యుమెంట్స్ అని ఉంది గదా! అప్‌లోడ్ డాక్యుమెంట్స్ అని జెప్పి. సో, మనకిక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఏమని స్కాలర్‌షిప్ లోపల ఎడిట్ అని ఒకటుంటది. అప్‌లోడ్ డాక్యుమెంట్స్ అని ఒకటుంటదన్నట్టు. డీటెయిల్స్ తప్పైతే ఎడిట్. డాక్యుమెంట్‌లు మిస్టేక్ అప్‌లోడ్ చేస్తే అప్‌లోడ్. ఓకేనా? సో, అది. సో, మీరు డీటెయిల్సా? డాక్యుమెంట్సా? అదొకసారి చూసుకోరి. సో, డీటెయిల్స్ అయితే డీటెయిల్స్, డాక్యుమెంట్స్ అయితే డాక్యుమెంట్స్. సో, డిపెండింగ్ అపాన్ యువర్ రిక్వైర్‌మెంట్. సో, మీరు ఇది సెలెక్ట్ చేసుకోవాలన్నట్టు. సో, మనం ఏం చేస్తాం? వీటిని మనం సెలెక్ట్ చేసుకుంటాం. నేను ఒకటి ఫస్ట్ ఏంది కదా అంటే డీటెయిల్స్ చూపెడతా. తర్వాత డాక్యుమెంట్స్ చూపెడతా అన్నట్టు. అండ్ దెన్ దాని తర్వాత మనం 7 ఇయర్స్ బోనఫైడ్స్ ఒకవేళ నువ్వు స్కాలర్‌షిప్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు బోనఫైడ్స్ తప్పు అప్‌లోడ్ చేసినావనుకో, లేకపోతే 7 ఇయర్స్ డీటెయిల్స్ తప్పు అప్‌లోడ్ చేసినావనుకో, ఇది 10థ్ ఆప్షను. ఓకేనా? 7 ఇయర్స్ స్టడీ సర్టిఫికేట్‌లు బ్రో నేను ఇట్లా గ్యాప్ సర్టిఫికేట్ అప్‌లోడ్ చేయలే బ్రో. బ్రో లేకపోతే నేను ఫస్ట్ ఇయర్ పెట్టే సెకండ్ ఇయర్ పెట్టినా బ్రో. నేను అకాడమిక్ ఇయర్ తప్పు పెట్టినా బ్రో. అది ఇది మీకు తెలిసిన మిస్టేక్స్ ఉంటాయి కదా! స్టడీ సర్టిఫికేట్‌లకు సంబంధించి. సో, అప్పుడు 10థ్ ఆప్షను. ఆధార్ కార్డు అప్‌లోడ్ చేయాలనుకుంటే 11థ్ ఆప్షను. ఆధార్ కార్డ్ కొంతమందికి రిజెక్ట్ అయిందని చెప్పి మెసేజ్ వస్తదన్నట్టు. అప్పుడు రిజెక్ట్ అయినోళ్ళకి అప్‌లోడ్ చేయాలంటే 11థ్ ఆప్షను. అండ్ బ్యాంక్ పాస్‌బుక్ అప్‌లోడ్ చేద్దామనుకున్నా, లేకపోతే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్‌ని చేంజ్ చేద్దామనుకున్నా కూడా 12థ్ ఆప్షన్ అన్నట్టు. ఓకేనా? సో, ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ 8థ్ ఆప్షను ఏమన్నా స్కాలర్‌షిప్ లోపల మీరు డీటెయిల్స్ తప్పే ఇచ్చిర్రనుకో సపోజ్. అవి అందులోపల ఏవి ఎడిట్ అయితాయి? వాటిని ఎట్లా ఎడిట్ చేయాలని చెప్పి మాట్లాడుకుందాం. సో, స్కాలర్‌షిప్ లోపల ఏమేం డీటెయిల్స్ ఎడిట్ అయితాయి అనేది ఫస్ట్ చూసిన తర్వాత ఏమేం డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసుకోవచ్చు అనేది సెకండ్ చూద్దాం. సో, నేను ఇక్కడ ఏం చేస్తా ఎడిట్ అని చెప్పి కొట్టిన. ఓకేనా? సో, మనకు ఎడిట్ అని చెప్పి కొట్టుడుతోటే మనకేమైతదంటే పోర్టల్ అనేది గిట్ల ఓపెన్ అయితది. ఓకేనా? ఎడిట్ అప్లికాంట్ డీటెయిల్స్ అని చెప్పి చూపెడతా అన్నట్టు. ఇక్కడ మనకేంది కదా అంటే అకాడమిక్ ఇయర్ అడుగుతది. అండ్ అప్లికేషన్ ఐడీ అడుగుతది. అండ్ దాని తర్వాత ఎస్ఎస్‌సి పాస్ టైప్ అడుగుతది. ఓకేనా? సో, ఎస్ఎస్‌సి పాస్ టైప్ అంటే రెగ్యులరా నువ్వు డైరెక్ట్ డిగ్రీనా, సప్లిమెంటరీనా అని చెప్పి ఆప్షన్స్ ఉంటాయన్నట్టు. సో, అందులోపల నువ్వు ఏదైతే అది సెలెక్ట్ చేసుకో. మీ ఎస్ఎస్‌సి ఏ ఇయర్‌లో పాస్ ఔట్ అయినావు అని చెప్పి అడుగుతదన్నట్టు. సో, ఎస్ఎస్‌సి పాస్ ఔట్ ఇయర్ ఇయ్యాలి. ఎస్ఎస్‌సి హాల్ టికెట్ నంబర్ ఇయ్యాలి. ఓకేనా? అండ్ అకాడమిక్ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇది 2026లో వీడియో రికార్డ్ చేస్తున్నా. 2026లో ఈ వీడియోని నేను రికార్డ్ చేస్తున్నా జాన్వరిలో. ఓకేనా? సో, నేను ఈ వీడియో ఎప్పుడు రికార్డ్ చేస్తున్నా? జాన్వరి లోపల. జాన్వరి 24 ఓకేనా? 24 జాన్వరి 2026 రోజు నేను ఈ వీడియోని రికార్డ్ చేస్తున్నా. సో, ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ మనకి ఎడిట్ ఆప్షన్ వచ్చింది. 2026కి సంబంధించి 2025, 26 అకాడమిక్ ఇయర్‌కి సంబంధించి ఎడిట్ ఆప్షన్ అనేది ఎనేబుల్ అయింది. సో, అంటే ఎప్పుడు గాని జాన్వరి, ఫిబ్రవరి లోపల ఈ ఎడిట్ ఆప్షన్ అనేది వస్తదన్నట్టు. అండ్ ఆల్‌మోస్ట్ మనకొక 3-4 మంత్స్ వరకు ఎడిట్ ఆప్షన్ అనేది ఉంటది. ఓకేనా? సో, దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాల్సుంటది. అండ్ ఈ అకాడమిక్ ఇయర్ అయిపోయేంత వరకు అంటే మే, జూన్ వరకి గూడా మనకి ఎడిట్ ఆప్షన్ అయితే ఉండడానికి ఛాన్స్ అయితే ఉంటది. దాని లోపల మీరు ఎడిట్ చేసుకునేలాగా ప్లాన్ జేసుకోరి. ఓకేనా? సో, అకాడమిక్ ఇయర్ లోపల మనం ఏం సెలెక్ట్ జేసుకోవాలి గదంటే మీ ఏ అకాడమిక్ ఇయర్ అయితే అది. ఓకేనా? 2025 ఇప్పుడు ఎట్లా జేసి కొత్త అంటే నార్మల్‌గా మీది అకాడమిక్ ఇయర్ అక్కడ ఏది సెలెక్ట్ చేసుకున్నారు అనే దాన్ని బట్టి మీరిప్పుడు ఫస్ట్ ఇయర్ చదువుతున్నారా? సెకండ్ ఇయర్ చదువుతున్నారా? అనే దాన్ని బట్టి మీకు మీ అకాడమిక్ ఇయర్ అనేది ఐడియా ఉండే ఉంటదన్నట్టు. సో, ఆ అకాడమిక్ ఇయర్‌ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని మీరు ఏదైతే ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకున్నప్పుడు అప్లికేషన్ ఐడీ ఉంటదో, ఆ అప్లికేషన్ ఐడీని ఇయ్యాల్సి ఉంటదన్నమాట. తర్వాత మీ ఎస్ఎస్‌సి డీటెయిల్స్ లోపల ఎస్ఎస్‌సి పాస్ ఇయరు, ఎస్ఎస్‌సి ఎగ్జామ్ నంబరు ఓకేనా? హాల్ టికెట్ నంబర్ గాని, అండ్ మన ఎస్ఎస్‌సి పాస్ డీటెయిల్స్ గాని ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. పాస్ టైప్ రెగ్యులరా? లేకపోతే డైరెక్ట్ డిగ్రీనా? సప్లిమెంటరీనా? అని చెప్పి ఇయ్యాల్సి ఉంటది. ఇచ్చి గెట్ డీటెయిల్స్ అనాలే. గెట్ డీటెయిల్స్ అనుడుతోటి మనకి కొత్త పోర్టల్ అనేది ఓపెన్ అయితదన్నట్టు. సో, అందులోపల ఏం డీటెయిల్స్ చూపెడతది మరే అనే విషయానికొస్తే, మనకు అందులోపల ఇట్లా అయితే ఎడిట్ అప్లికాంట్ డీటెయిల్స్ అని చెప్పి చూపెడతది. ఇందులోపల మనకి ఏమేం డీటెయిల్స్ ఎడిట్ అయితాయి బ్రో మరే అనంటే సింపుల్‌గా చెప్తా బ్రో. గ్రీన్ కలర్ ఏవైతే ఉంటాయో అవి ఎడిట్ కావు. ఓకేనా? గ్రీన్ కలర్ లోపల ఉన్న ఏవి గూడా ఎడిట్ కావు. కొన్ని మాత్రమే ఎడిట్ అయితాయి. మరి ఎవి ఎడిట్ అయితాయి అనంటే, ఇక్కడ రెడ్ కలర్ లోపల ఉన్నదా? ఓకేనా? డిస్టిక్ అని చెప్పి రెడ్ కలర్ స్టార్ మార్క్ ఉందా? ఈ స్టార్ మార్క్ ఉన్నయి మాత్రమే ఎడిట్ అయితాయి. గ్రీన్ కలర్ లోపల ఉన్నయి ఎడిట్ కావు. ఓకేనా? లైక్ మీ ఈమెయిల్ గావచ్చు, మొబైల్ నంబర్ గావచ్చు, మీ ఫాదర్ నేమ్ గావచ్చు, మీ అప్లికేషన్ ఐడీ గావచ్చు, స్టూడెంట్ నేమ్ గావచ్చు, ఓకేనా? ఎస్ఎస్‌సి డీటెయిల్స్ కావచ్చు, ఇవి ఎడిట్ కావు. ఓకేనా? మిగతాయన్నీ గూడా ఎడిట్ అయితాయన్నట్టు. గ్రీన్ కలర్‌లో లేనియన్నీ గూడా ఎడిట్ అయితాయి. రెడ్ కలర్ మార్క్‌లో ఉన్నయన్నీ గూడా ఎడిట్ అయితాయి.
సెట్ డీటెయిల్స్. సెట్ డీటెయిల్స్ గూడా మనకేంది గదా అంటే ఎడిట్ కావు. ఓకేనా? సెట్ డీటెయిల్స్ అనేది మనకు ఎడిట్ కావు. అది ఎంసెట్టే గావచ్చు, ఈసెట్టే గావచ్చు, లా సెట్టే గావచ్చు, సీపీ గెట్టే గావచ్చు, ఏది గావచ్చు. ఓకేనా? అవి డీటెయిల్స్ అనేది ఎడిట్ కావు. ఇది మీరు గుర్తుబెట్టుకోవాలే. ఎందుకంటే ఈ డీటెయిల్స్ ఇస్తేనే కాలేజ్ డీటెయిల్స్ ఒస్తాయి బ్రో. ఓకేనా? ఈ డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నప్పుడే కాలేజ్ డీటెయిల్స్ ఒస్తాయి. కాబట్టి ఇవి ఎడిట్ కావు. దీన్ని మీరు గుర్తుబెట్టుకోరి. అండ్ దెన్ మనకి ఇక్కడేందంటే డిస్ట్రిక్ట్ ఎడిట్ అయితది. మన మండల్ అనేది ఓకే. సో, డిస్ట్రిక్ట్ అనేది ఎడిట్ గాదు. ఓకే. డిస్ట్రిక్ట్ అనేది ఎడిట్ అయితదిక్కడ. మండల్ గూడా ఎడిట్ అయితది. అండ్ దాని తర్వాత మనం ఇక్కడ జూసుకుంటే కోర్స్ నేమ్ ఇక్కడ స్టార్ మార్క్ ఉంది గదా! మనకి కోర్స్ నేమ్ ఎడిట్ అయితది. కోర్స్ ఇయర్ గూడా ఎడిట్ అయితదన్నట్టు. ఓకేనా? సో, కొన్ని మాత్రమే ఎడిట్ అయితాయి బ్రో. ఒకసారి మీరు చూసుకోరి. అండ్ కొన్ని నేను బ్లర్ చేసిన డ్యూ టు సమ్ ఇష్యూస్. ఓకేనా? అండ్ దాని తర్వాత కాలేజ్ అడ్మిషన్ నంబర్ ఏదైతే ఉందో, బ్రో నేను నా కాలేజ్ అడ్మిషన్ నంబర్ తప్పిసిన బ్రో అంటే ఎడిట్ అయితది. ఓకేనా? కాలేజ్ అడ్మిషన్ డేట్ గూడా ఎడిట్ అయితది. మీ కాలేజ్‌కి, మీ ఇంటికి ఉన్న డిస్టెన్స్ ఏదైతే ఉందో అది గూడా ఎడిట్ అయితది. ఎడిట్ జేయొచ్చు. ఓకేనా? అండ్ దెన్ దాని తర్వాత మనకి డే స్కాలరా? లేకపోతే హాస్టల్ టైపా అని ఉంటది గదా! ఇందులోపల ఇది చెక్ జేసుకొని డే స్కాలర్ అయితే డే స్కాలర్, హాస్టల్ అయితే హాస్టల్ పెట్టుకోరి. ఇది గూడా ఎడిట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? మనకిక్కడ స్టార్ మార్క్ ఉంది గదా! అండ్ దాని తర్వాత బ్యాంక్. సో, బ్యాంక్ డీటెయిల్స్ గూడా ఎడిట్ అయితాయి బ్రో. ఓకేనా? సో, బ్యాంక్ డీటెయిల్స్ గూడా ఎడిట్ అయితాయి గానీ, అప్‌లోడ్ గాదు. ఈ డాక్యుమెంట్ అన్నది అప్‌లోడ్ గాదు గానీ, ఇది ఎడిట్ అయితది మనకి. ఓకేనా? సో, మీరేదైతే సెలెక్ట్ చేసుకున్నారో ఆ బ్యాంక్ నేమ్ చేంజ్ జేయొచ్చు. బ్యాంక్‌కి సంబంధించిన బ్రాంచ్ చేంజ్ జేయొచ్చు. బ్యాంక్‌కి సంబంధించిన అకౌంట్ నంబర్ గూడా చేంజ్ జేయొచ్చు. ఓకేనా? బ్యాంక్ నేమ్, బ్యాంక్ బ్రాంచ్, బ్యాంక్ అకౌంట్ నంబర్ గూడా చేంజ్ జేయడానికి మనకు ఛాన్స్ అయితే ఉంటది. అండ్ దెన్ మనం ఇక్కడ ఏ ఫోటో అప్‌లోడ్ చేసినామని జెప్పి చెక్ జేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటది. అండ్ దాని తర్వాత స్టూడెంట్ ఫోటో. ఓకేనా? సో, స్టూడెంట్ ఫోటో ఏదైతే ఉందో ఈ స్టూడెంట్ ఫోటోని చూసి ఒకవేళ ఫోటో తప్పు అప్‌లోడ్ అయిందనుకో ఇక్కడ నువ్వు ఫోటోని అప్‌లోడ్ గూడా చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ ఇక్కడ మనకి ఎడిట్ స్టూడెంట్ డీటెయిల్స్ అనొచ్చోటే మన డీటెయిల్స్ అనేది ఎడిట్ అయిపోతాయి. ఓకేనా? అండ్ ఎడిట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం జేయాలి బ్రో అనంటే నీ డీటెయిల్స్ ఎడిట్ అయిన తర్వాత సింపుల్లీ వాట్ యూ హావ్ టు డూ ఈస్ నువ్వేం జేయాలి గదా అంటే ఇక్కడ మనకిక్కడ ఉంటది బ్రో. ఓకేనా? సో, పోస్ట్ మెట్రిక్ ప్రింట్ అప్లికేషన్ ఆర్ అక్నాలెడ్జ్‌మెంట్ అని జెప్పి సిక్స్త్ ఆప్షన్. ఓకేనా? పోస్ట్ మెట్రిక్ ప్రింట్ అక్నాలెడ్జ్‌మెంట్ ఆర్ అప్లికేషన్ అని జెప్పి ఉంది గదా! దీని మీద మనం ప్రెస్ చేయాలి. ఓకేనా? సిక్స్త్ ఆప్షన్. సో, సిక్స్త్ ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి. సిక్స్త్ ఆప్షన్ మీద మనం ప్రెస్ చేస్తే మనకు పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ అయితది. ప్రింట్ అప్లికేషన్ అని జెప్పి. ఇందులోపల మనం ఏం జేయాలే? మన అకాడమిక్ ఇయర్‌ని సెలెక్ట్ జేసుకోవాలి. మీ అకాడమిక్ ఇయర్ ఏది అని జెప్పి సెలెక్ట్ జేసుకో. తర్వాత ఎస్ఎస్‌సి హాల్ టికెట్ నంబర్ ఇయి. తర్వాత ఎస్ఎస్‌సి పాస్ టైప్ రెగ్యులరా, డైరెక్ట్ డిగ్రీనా, సప్లిమెంటరీనా అని జెప్పి, అదర్ బోర్డా, ఐసీఎస్‌సీనా అని జెప్పి. నెక్స్ట్ ఏం జేస్తావు గదా అంటే పాస్ ఇయర్ ఎస్ఎస్‌సి పాస్ టైప్ ఇయ్యు. తర్వాత పాస్ ఇయర్ ఇయ్యు. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇయ్యు. తర్వాత గెట్ డీటెయిల్స్ అని ఉంటది మనకు మన డీటెయిల్స్ అయితే ఒస్తాయి. మన డీటెయిల్స్ ఎట్లా చూపెడుతది గదా అంటే సో, నేను ఇది లాస్ట్‌కి బెట్టినా. సో, మనం మన డీటెయిల్స్ ఇవ్వగానే నెక్స్ట్ అనేది మనకు పోర్టల్ ఇట్లా ఓపెన్ అయితది. ఐ విల్ షో. ఓకేనా? సో, ఇట్లా అనేది మనకు ఓపెన్ అయితదన్నట్టు. మన డీటెయిల్స్ అన్నీ ఇవ్వగానే మనకు పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ అయితది. ఎట్లా అంటే ఇట్లా మనకి అప్లికేషన్ డీటెయిల్స్ అని జెప్పి చూపెడుతది. అండ్ అప్లికేషన్ డీటెయిల్స్ లోపల అప్లికేషన్ నంబర్ చూపెడుతది. అండ్ స్టూడెంట్ నేమ్ ఆర్ ఫాదర్ నేమ్ అనేది చూపెడుతది. డేట్ ఆఫ్ బర్త్ చూపెడుతది. మీ కాలేజ్ పేరు ఏంటిది అని జెప్పి చూపెడుతది. మీ కాలేజ్ లైక్ మీ కోర్స్ ఇయర్, కోర్స్ నేమ్ ఏంటిది? మీ కోర్స్ నేమ్ ఏంటిది? మీ కోర్స్ ఏ ఇయర్ అనేది చూపెడుతది. దాని తర్వాత ఇక్కడ అప్లికేషన్ ప్రింట్ అని ఉంటదన్నట్టు. అక్నాలెడ్జ్‌మెంట్ ప్రింట్ అని ఉంటదన్నట్టు. ఓకేనా? అప్లికేషన్ ప్రింట్, అక్నాలెడ్జ్‌మెంట్ ప్రింట్ అని జెప్పి. సో, ఇవి రెండైతే ఉంటాయి. సో, ఇప్పుడు మీరేం జేయాలి? అప్లికేషన్ ప్రింట్ లోపల లేకపోతే అక్నాలెడ్జ్‌మెంట్ ప్రింట్ లోపల మీరిచ్చిన డీటెయిల్స్ చేంజ్ అయినాయా లేదా అని జెప్పి చెక్ జేసుకోవాలి. ఓకేనా? మీరిచ్చిన డీటెయిల్స్ చేంజ్ అయినాయా లేదా అని జెప్పి అప్లికేషన్ ఫార్మ్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఓకేనా? అప్లికేషన్ ప్రింట్‌ని, అక్నాలెడ్జ్‌మెంట్‌ని డౌన్‌లోడ్ చేసుకొని చూడాల్సుంటదన్నట్టు. ఓకేనా? సో, చేంజ్ అయిపోతది. మాక్సిమం ఏందంటే అయిపోవుడుతోటే చేంజ్ అయితదన్నట్టు. ఆటోమేటిక్‌గా మనకు కొత్త ఫార్మ్ లోపల సో, వచ్చేస్తదన్నట్టు. ఓకేనా? సో, అట్లా. అండ్ దెన్ మనం నెక్స్ట్ ఏం చేద్దాం గదా అంటే డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేద్దాం. ఓకేనా? డాక్యుమెంట్లనేది మనం ఎట్లా అప్‌లోడ్ చేయాలని చెప్పి చెక్ చేద్దామన్నట్టు. సో, ఇప్పుడేంది గదా అంటే డాక్యుమెంట్స్ అప్‌లోడ్. సో, డాక్యుమెంట్స్ అప్‌లోడ్ లోపల మనకు ఏమేం డాక్యుమెంట్లు ఎడిట్ అయితాయి, ఏమేం డాక్యుమెంట్లు అప్‌లోడ్ అయితాయి అనే విషయానికొస్తే ఫస్ట్ సో, మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ కంప్లీట్ చేసుకున్నారు. మీరేమైనా డాక్యుమెంట్‌లు మిస్టేక్ ఉన్నాయనుకో, ఇక్కడ మనకి ఎయిత్ ఆప్షన్ లోపల అప్‌లోడ్ అనే ఆప్షన్ ఉంది గదా! అప్‌లోడ్ ఆప్షన్ మీద మనం క్లిక్ జేయాలి. ఓకేనా? క్లిక్ చేస్తుతోటే మనకు
పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ ఫ్రెష్ స్టూడెంట్స్ డాక్యుమెంట్స్ అప్‌లోడ్ సర్వీస్ అని చెప్పి వస్తదన్నట్టు. ఇందులోపల మనం ఏం జేయాలే? మన అకాడమిక్ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలే. మన అప్లికేషన్ ఐడీ, మన ఎస్ఎస్‌సి పాస్ టైపు, మన ఎస్ఎస్‌సి పాస్ ఇయరు, మన ఎగ్జామ్ నంబరు అంటే హాల్ టికెట్ నంబరు సెలెక్ట్ చేసుకొని గెట్ డీటెయిల్స్ అనాలే. ఓకేనా? సో, గెట్ డీటెయిల్స్ అనుడుతోటే మనకు మన డీటెయిల్స్ అనేది ఓపెన్ అయితాయన్నట్టు. ఓకేనా? సో, మన పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ అయితది. సో, మనం ఏం జేయాలి ఇక్కడ అనంటే మనకు చూపెడుతది డాక్యుమెంట్స్ ఏం అప్‌లోడ్ చేయడానికి ఛాన్స్ ఉంటదని జెప్పి. ఓకేనా? ఒకే ఒక డాక్యుమెంట్ మనకిక్కడ అప్‌లోడ్ చేయడానికి చూపెడుతుంది. ఆ డాక్యుమెంట్‌ని మనం అప్‌లోడ్ చేయాలి. ఏంది అది అనంటే కాలేజ్ బోనఫైడ్. ఓకేనా? సో, కాలేజ్ బోనఫైడ్ మాత్రమే మనకు అప్‌లోడ్ చేయడానికి చూపెడుతుందన్నట్టు. ఈ కాలేజ్ బోనఫైడ్ మాత్రమే మనం అప్‌లోడ్ చేయాలి. ఓకేనా? సో, కాలేజ్ బోనఫైడ్ అప్‌లోడ్ చేయడానికి చూపెడుతుంది. ఈ కాలేజ్ బోనఫైడ్‌ని మనం అప్‌లోడ్ చేసేసాలే అయిపోతది. బ్రో నాది లాస్ట్ 7 ఇయర్స్‌కి సంబంధించి డీటెయిల్స్ అనేవి తప్పున్నాయి బ్రో. ఓకేనా? లాస్ట్ 7 ఇయర్స్ సంబంధించి నేను ఏవైతే మా స్కూల్ డీటెయిల్స్ గానీ, మా స్కూలు బోనోఫైడ్స్ గానీ, నా ఇంటర్మీడియేట్ బోనోఫైడ్స్ కానీ నేను తప్పు అప్‌లోడ్ చేసిన బ్రో అనంటే, మనం ఇప్పుడు ఏం జేయాలే? ఆ డీటెయిల్స్‌ని కరెక్ట్‌గా అప్‌లోడ్ చేయాల్సుంటదన్నట్టు. మరి అవెట్లా అప్‌లోడ్ చేయాలి బ్రో అనే విషయానికొస్తే, మనకిక్కడ ఇక్కడ నైన్త్ ఆప్షన్ ఉంది గదా! 10థ్ ఆప్షన్. ఓకేనా? 10థ్ ఆప్షన్ లోపల మనకుందన్నట్టు. పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ ఫర్ 7 ఇయర్స్ స్టడీ సర్టిఫికేట్ అప్‌లోడ్. సో, పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ లోపల 7 ఇయర్స్ స్టడీ సర్టిఫికేట్ అప్‌లోడ్ అని ఉంది గదా! ఇందులోపల మనం ఏం జేయొచ్చు గదా! అంటే మన ఏవైతే 7 ఇయర్స్‌కి సంబంధించిన బోనోఫైడ్స్‌ని అప్‌లోడ్ చేయొచ్చన్నట్టు. ఓకేనా? సో, ఇక్కడ నాది మిస్టేక్ అయింది బ్రో అనంటే ఏం గాదు. సో, యూ కెన్ అప్‌లోడ్ ఫ్రమ్ హియర్. సో, మీరు ఎస్ఎస్‌సి బెట్టే కాడ లేకపోతే లైక్ 10థ్ క్లాస్ బోనోఫైడ్ బెట్టే కాడ ఇంటర్ బెట్టినా, ఇంటర్ కాడ 10థ్ బెట్టినా, లేకపోతే వేరే వేరే ఏదన్నా చేంజెస్ అయినా గూడా యూ కెన్ చేంజ్ ఫ్రమ్ హియర్ అన్నట్టు. ఓకేనా? సో, ఇక్కడ సే మనం ఏం జేయాలి గదా! అంటే ఇక్కడికొచ్చిన తర్వాత 7 ఇయర్స్ సర్టిఫికేట్ అప్‌లోడ్ అని ఉంది గదా! దీని మీద మనం ప్రెస్ చేయాలి. గ్రీన్ కలర్ లోపల ఉంది గదా! దీని మీద మనం ప్రెస్ చేస్తుంటే మనకు పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ అయితదన్నట్టు. ఇక్కడ మనకేందంటే 7 ఇయర్స్ స్టడీ సర్టిఫికేట్ అప్‌లోడ్ అని జెప్పి చూపెడతది. అండ్ దెన్ దాని తర్వాత కింద అకాడమిక్ ఇయర్, అప్లికేషన్ ఐడీ, ఎస్ఎస్‌సి పాస్ టైపు, ఎస్ఎస్‌సి ఇయర్, ఎస్ఎస్‌సి హాల్ టికెట్ నంబరు. సో, ఇవి మనం మన డీటెయిల్స్‌ని ఇయ్యాలే. ఓకేనా? యాస్ వి డిస్కస్డ్ ఎర్లియర్. సో, 2025, 26 అని జెప్పి ప్రెస్ చేసి అప్లికేషన్ ఐడీ, ఎస్ఎస్‌సి పాస్ టైపు, ఎస్ఎస్‌సి పాస్ ఇయర్, ఎగ్జామినేషన్ నంబరు ఇచ్చేసి గెట్ డీటెయిల్స్ అని చెప్పి కొట్టాలి. సో, గెట్ డీటెయిల్స్ అనొచ్చడం మనకు పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ అయితది. ఓకేనా? సో, మనకు పోర్టల్ అనేది ఎట్లా ఓపెన్ అయితది గదా! అంటే ఇట్లా ఓపెన్ అయితది. సో, మనకేం చూపెడతది గదా! అంటే ప్రీవియస్ స్టడీ 7 ఇయర్స్ డీటెయిల్స్ చూపెడతది ఫస్ట్. ఓకేనా? నువ్వేం సెలెక్ట్ చేసుకున్నావు. ఓకేనా? నువ్వు ఏం సెలెక్ట్ చేసుకున్నావు అనేది చూపెడతదన్నట్టు. సో, దాని తర్వాత అప్‌లోడ్ చేసుకోవడానికి చూపెడతదన్నట్టు. లాస్ట్ 7 ఇయర్స్ మనకు డాక్యుమెంట్స్ మనకు డీటెయిల్స్ చూపెడతది గదా! ఇక్కడ మీరు చూసుకుంటే లాస్ట్ 7 ఇయర్స్ లోపల నువ్వు ప్రీవియస్ ఏ క్లాస్ చదివినవు? 2024, 25లో నువ్వు ఏ క్లాస్ చదివినావు అనేది అడుగుతదన్నట్టు. తర్వాత 2023, 24 అంటే ఇప్పుడు నువ్వు 2025 లోపల ఓకేనా? 2025, 26 లోపల నువ్వు ఏదైతే జాయిన్ అయినావో, దానికంటే ముందుది ఇక్కడ ఎంట్రీ జేయాలి. ఒకవేళ నువ్వు బీటెక్ చేస్తున్నావనుకో, బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నావనుకో, ఇక్కడ ఏంటిది ఇంటర్ సెకండ్ ఇయర్ ఇయ్యాలే. తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇయ్యాలే. తర్వాత 10థ్ ఇయ్యాలే, 9థ్ ఇయ్యాలే, 8థ్ ఇయ్యాలే. ఓకేనా? తర్వాత 7థ్, తర్వాత 6థ్ అట్లా మనం మన డీటెయిల్స్ అయితే ఇయ్యాల్సుంటదన్నట్టు. సో, 6థ్-10థ్ బోనఫైడ్‌లు అప్‌లోడ్ జేయాలే. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ బోనఫైడ్‌లు అప్‌లోడ్ చేయాల్సుంటదన్నట్టు. సో, అట్లనే మీ ఎడ్యుకేషన్ ఏంది? అనే దాన్ని బేస్ చేసుకొని మీరు లైక్ అప్‌లోడ్ చేయాల్సుంటదండి. సపోజ్ మీరు లైక్ దాన్నేమంటాం గదా! అంటే లాటరల్ ఎంట్రీ అయ్యారనుకో. ఓకేనా? బీటెక్ సెకండ్ ఇయర్‌కి లాటరల్ ఎంట్రీ అయ్యారు. 2025 ఓకేనా? 2025, 2026 అకాడమిక్ ఇయర్‌కి సంబంధించి మీరు లాటరల్ ఎంట్రీ అయ్యారనుకో ఫర్ సపోజ్. అప్పుడేమైతది? మీరు 2024, 25ల డిప్లొమా థర్డ్ ఇయర్. తర్వాత దానికి ముందు డిప్లొమా సెకండ్ ఇయర్. దానికి ముందు డిప్లొమా ఫస్ట్ ఇయర్ చదివుంటరు. తర్వాత దానికంటే ముందు 10థ్ క్లాస్, తర్వాత 9థ్ క్లాస్, తర్వాత 8థ్, తర్వాత 7థ్. సో, ఇట్లా మీరు మీ అకాడమిక్ ఇయర్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. దెన్ మీ అకాడమిక్ ఇయర్‌కి సంబంధించి మీరు ఏ డిస్ట్రిక్ట్‌లో చదివిర్రు. ఓకేనా? ఈ డిప్లొమా థర్డ్ ఇయర్ కావచ్చు, లేకపోతే ఇంటర్ సెకండ్ ఇయర్ ఏడ చదివిర్రు. తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఏడ. ఓకేనా? డిస్ట్రిక్ట్స్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఏ మండల చదివిర్రు, ఏ విలేజ్‌లో చదివిర్రు. అండ్ దాని తర్వాత మీకు లైక్ ఏ కాలేజ్ లోపల చదివిర్రు అనేది కూడా సెలెక్ట్ చేసుకుంటే బెస్ట్. ఓకేనా? దెన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అని చెప్పి కొట్టాలి. నెక్స్ట్ అని కొట్టుడు ద్వారా మనకు డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయమని అడుగుతది. దెన్ మనం మన డాక్యుమెంట్‌లు అప్‌లోడ్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఇది.
సో, ఇది డాక్యుమెంట్స్ అప్‌లోడ్‌కి సంబంధించి. 7 ఇయర్స్ డాక్యుమెంట్స్ మనం ఈజీగా అప్‌లోడ్ అయితే చేయొచ్చు. ఓకేనా? అండ్ దెన్ దాని తర్వాత బ్యాంక్ పాస్‌బుక్. ఓకేనా? సో, బ్యాంక్ పాస్‌బుక్ మీరు మిస్టేక్‌గా అప్‌లోడ్ చేసిర్రనుకో, బ్యాంక్ పాస్‌బుక్ మిస్టేక్‌గా అప్‌లోడ్ చేసినా సరే, లేకపోతే బ్యాంకు రిజెక్ట్ అయితదన్నట్టు కొన్నిసార్లు. ఓకేనా? రిజెక్ట్ అయిందని చెప్పి మనకు మెసేజ్ వస్తది. బ్యాంక్ అకౌంట్ ఫోటో క్లియర్ లేదు. మళ్ళీ అప్‌లోడ్ చేయరి రిజెక్ట్ అయిందని చెప్పి. రిజెక్ట్ అయినా సరే, లేకపోతే బ్యాంక్ డీటెయిల్స్ చేంజ్ చేద్దాం అనుకున్నారనుకో, చేంజ్ చేద్దాం అనుకున్నా సరే, మీరేం చేయాలే అనే విషయానికొస్తే, సో, మీరు చేంజ్ చేద్దాం అనుకుంటే మన అఫీషియల్ పోర్టల్‌కొచ్చి ఇక్కడ మనకుంది గదా! 12థ్ ఆప్షన్. ఓకేనా? సో, స్కాన్డ్ బ్యాంక్ పాస్‌బుక్ రీఅప్‌లోడ్ ఫర్ పోస్ట్ మెట్రిక్. రీఅప్‌లోడ్ గావచ్చు, చేంజ్ గావచ్చు. మనం రీఅప్‌లోడ్ చేసుకోవచ్చు, చేంజ్ చేసుకోవచ్చు. సో, మనకు నార్మల్‌గా ఇప్పుడు చూపెట్టే ఆప్షన్ ఏంది కదా! అంటే చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే చూపెడుతుందన్నట్టు. సో, ఎట్లా చేంజ్ చేసుకోవాలి అంటే రీఅప్‌లోడ్ మీద ప్రెస్ చేయాలి. రీఅప్‌లోడ్ మీద ప్రెస్ చేస్తే మనకు పోర్టల్ ఇట్లా ఓపెన్ అయితదన్నట్టు. ఏమని? స్టూడెంట్ బ్యాంక్ డీటెయిల్స్ చేంజ్ రిక్వెస్ట్ అని చెప్పి చూపెడతది. దెన్ దాని తర్వాత అకాడమిక్ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. అప్లికేషన్ ఐడీ, ఎస్ఎస్‌సి పాస్ టైపు ఓకేనా? రెగ్యులరా అని చెప్పి, లేకపోతే డైరెక్టా అని చెప్పి, తర్వాత ఎస్ఎస్‌సి హాల్ టికెట్ నంబరు, తర్వాత ఎస్ఎస్‌సి పాస్ ఇయరు, ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని గెట్ డీటెయిల్స్ అని చెప్పి కొట్టాలి. ఓకేనా? గెట్ డీటెయిల్స్ అని కొడితే మనకి పోర్టల్ అనేది ఓపెన్ అయితదన్నట్టు. సో, అందులోపల ఏమేం డీటెయిల్స్ ఉంటాయి మరే అనే విషయానికొస్తే, మనకు అందులోపల మీ ఎగ్జిస్టింగ్ బ్యాంకు ఆల్రెడీ మీ ఎగ్జిస్టింగ్ బ్యాంక్ ఏదున్నదనేది చూపెడతదన్నట్టు. ఓకే. బ్యాంక్ పేరు. మీ ఎగ్జిస్టింగ్ బ్యాంక్ అకౌంట్ నంబర్ ఏంటిదనేది చూపెడతదన్నట్టు. మీ ఎగ్జిస్టింగ్ ఐఎఫ్ఎస్‌సి కోడ్ ఏంది అని చెప్పి చూపెడతది. నువ్వు ఏది అప్‌లోడ్ చేసినావు అని చెప్పి ఇక్కడ ప్రెస్ చేస్తే మనకు ప్రీవియస్ అప్‌లోడ్ చేసిన ఫోటో చూపెడతది. ఓకేనా? దెన్ ఇప్పుడేమడుగుతది గదా అనంటే, కొత్త బ్యాంక్ నేమ్ జెప్పంటది. కొత్త బ్యాంక్ నేము ఎంటర్ ఇయ్యాలే. ఓకేనా? సెలెక్ట్ చేసుకోవాలిక్కడ. అండ్ దెన్ కొత్త బ్యాంక్‌ది ఐఎఫ్ఎస్‌సి కోడ్, కొత్త బ్యాంక్‌ది అకౌంట్ నంబరు ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి మనం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఓకేనా? జేపీజీ ఆర్ జేపీఈజీ ఫార్మాట్ లోపల 100 కేబీ మధ్య లోపల ఉండేలాగా మనం బ్యాంక్ అకౌంట్ ఫోటో అనేది అప్‌లోడ్ చేయాల్సుంటది. ఓకేనా? జేపీజీ ఆర్ జేపీఈజీ ఫార్మాట్‌ల. దెన్ అప్డేట్ బ్యాంక్ డీటెయిల్స్ అనుడుతోటే బ్యాంక్ డీటెయిల్స్ అనేది అప్డేట్ అయిపోతాయి. అప్డేట్ అయినంక ఏం జేస్తావు అనంటే, మళ్ళా మనం మన బ్యాంక్ డీటెయిల్స్‌ని అప్డేట్ చేసినాం కాబట్టి సింపుల్‌గా ఓకేనా? ఇక్కడ మన పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ ఏదైతే ఉందో అప్లికేషన్ ప్రింట్ అని ఉంది కదా! సిక్స్త్ ఆప్షన్. పోస్ట్ మెట్రిక్ ప్రింట్ అప్లికేషన్ ఆర్ అక్నాలెడ్జ్‌మెంట్ అని జెప్పి. ఓకేనా? సో, ఈ సిక్స్త్ ఆప్షన్ కాడికి పోవాలి. పొయ్యి ఇక్కడ మనకు ఏదైతే ఈ అప్లికేషన్ ఆర్ అక్నాలెడ్జ్‌మెంట్ ప్రింట్ అని ఉంది కదా! దాని మీద మనం ప్రెస్ చేయాలి. మనం మన డీటెయిల్స్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఓకేనా? సో, అప్లికేషన్ ఫార్మ్ లోపల అండ్ దాని తర్వాత అక్నాలెడ్జ్‌మెంట్ లోపల డీటెయిల్స్ చేంజ్ అయినాయా మరి బ్యాంక్ డీటెయిల్స్ అని జెప్పి చూసుకో. సెట్. ఓకేనా? దెన్ నెక్స్ట్ ఆధార్ కార్డ్ రీఅప్‌లోడ్. ఈ ఆధార్ కార్డ్ రీఅప్‌లోడ్ అనేది ఒక ప్రాసెస్. ఓకేనా? మనకు ఏమని అంటే బ్యాంకు రిజెక్ట్ అయిందని జెప్పి మెసేజ్‌లొస్తాయన్నట్టు కొన్నిసార్లు. ఓకేనా? డ్యూ టు బ్లర్డ్ ఇమేజ్. లేకపోతే ఆధార్ రిజెక్ట్ అయిందని జెప్పి మెసేజ్ వస్తదన్నట్టు. సో, అప్పుడేం జేయాలి అంటే ఈ ఆధార్ కార్డ్‌ని రీఅప్‌లోడ్ చేయాల్సుంటదన్నట్టు. రీఅప్‌లోడ్ చేయిరి ఈ ఆధార్ కార్డ్‌ని బ్యాంకుని ఎందుకంటే ఇది బ్లర్డ్ ఉన్నాయని జెప్పి మెసేజ్‌లొస్తాయి. సో, బ్యాంక్ అన్నప్పుడు బ్యాంకు. ఓకేనా? బ్యాంకు ఏవైతే ఉన్నాయో డీటెయిల్స్‌ని రీఅప్‌లోడ్ చేయవచ్చు. అండ్ ఇఫ్ యూ వాంట్ టు రీఅప్‌లోడ్ ఆధార్‌ని గూడా రీఅప్‌లోడ్ చేయొచ్చన్నట్టు. 11థ్ ఆప్షన్ ఉంది గదా! ఈ 11థ్ ఆప్షన్‌ల ఆధార్ కార్డ్ రీఅప్‌లోడ్ ఉంటది. మనం ఇక్కడ రీఅప్‌లోడ్ మీద ప్రెస్ చేస్తోటే మనకు పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ అయితదన్నట్టు. సో, ఓకేనా? సో, మనకు ఆధార్ కార్డ్ రీఅప్‌లోడ్‌ల పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ అయితది. ఇక్కడ మనం సేమ్ అకాడమిక్ ఇయర్ ఎంటర్ ఇయ్యాలే. అప్లికేషన్ ఐడీ ఎంటర్ ఇయ్యాలే. ఎస్ఎస్‌సి పాస్ టైపు, ఎస్ఎస్‌సి పాస్ ఇయర్, ఎగ్జామినేషన్ నంబరు ఎంటర్ చేసి అంటే ఎగ్జామినేషన్ నంబర్ ఈస్ నథింగ్ బట్ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ కొట్టాలి. గెట్ డీటెయిల్స్ కొట్టుతోటి మనకు పోర్టల్ ఎట్లా ఓపెన్ అయితది గదా! అంటే ఇట్లా ఓపెన్ అయితది. ఓకేనా? సో, మనకు పోర్టల్ అనేది ఒకవేళ మీకు మెసేజ్ వస్తే మాత్రమే పోర్టల్ ఓపెన్ అయితది బ్రో. ఓకేనా? ఇఫ్ యూ గెట్ మెసేజ్ సో, మీ ఆధార్ కార్డ్ అనేది ప్రాపర్‌గా లేదు. అప్‌లోడ్ చేయాలి అనే మెసేజ్ వస్తే మాత్రమే మీకు అప్‌లోడ్ చేయడానికి పోర్టల్ ఓపెన్ అయితది. ఒకవేళ మీ ఆధార్ కార్డ్ అనేది వెరిఫికేషన్ లోపల ఉంటే అండర్ వెరిఫికేషన్ ఉంది అని చెప్పి మాత్రమే వస్తదన్నట్టు. ఓకేనా? సో, మీరు ఆధార్ కార్డ్‌ని రీఅప్‌లోడ్ ఎప్పుడు చేసుకోవడానికి ఛాన్స్ ఉంటది గదా! అంటే ఒకవేళ మీకు మెసేజ్ వచ్చిందనుకో ఆధార్ కార్డ్ రిజెక్ట్ అయింది. మీరు రీఅప్‌లోడ్ చేయాలి అని చెప్పి మెసేజ్ వచ్చినప్పుడు మాత్రమే ఈ ఆధార్ కార్డ్ అనేది రీఅప్‌లోడ్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? ఎందుకంటే మనం స్టార్టింగ్ ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడే మన ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అనేది మ్యాచ్ అయితాయి అన్నట్టు. ఓకేనా? తర్వాత మనం ఆధార్ కార్డ్ డీటెయిల్స్ చేంజ్ చేయడానికి మాక్సిమం ఉండది. కానీ ఆధార్ కార్డ్ ఫోటోని రీఅప్‌లోడ్ చేసుకోవడానికి మాత్రమే ఛాన్స్ ఇస్తారన్నట్టు.
ఓకేనా? సో, మీరు ఏది ఎడిట్ చేసుకున్నా గూడా, తర్వాత మీరు లాస్ట్‌గా ఫైనల్‌గా ఎయాల్సింది ఏంది గదా! అంటే అక్నాలెడ్జ్‌మెంట్ డౌన్‌లోడ్ చేసుకోవాలే. అప్లికేషన్ గావచ్చు, అక్నాలెడ్జ్‌మెంట్ గావచ్చు డౌన్‌లోడ్ చేసుకోవాలే. సిక్స్త్ ఆప్షన్ లోపల ఉంటది. సో, దాన్ని మనం ప్రింట్ అప్లికేషన్ ఆర్ అక్నాలెడ్జ్‌మెంట్ మీద ప్రెస్ చేసి, మన డీటెయిల్స్ అనేది మనం ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, మన అకాడమిక్ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలే. మన పాస్ టైప్ సెలెక్ట్ చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోవాలి. హాల్ టికెట్ నంబరు అండ్ ఎస్ఎస్‌సి పాస్ ఇయరు ఇవి మనం సెలెక్ట్ చేసుకొని గెట్ డీటెయిల్స్ అనంటే మన డీటెయిల్స్ అనేది వస్తాయి. సో, మన డీటెయిల్స్ అనేది చూపెడతా అన్నట్టు. ఓకేనా? సో, ఏమని చూపెడతది గదా! అంటే మన అప్లికేషన్ నంబర్ చూపెడతది. మన స్టూడెంట్ నేమ్, ఫాదర్ నేమ్ చూపెడతది. డేట్ ఆఫ్ బర్త్, ఇన్‌స్టిట్యూషన్ డీటెయిల్స్, ఏ కాలేజ్‌లో సీట్ వచ్చింది, ఏ ఇయర్ చదువుతున్నావు అని చెప్పి చూపెడతది. ప్రింట్ అప్లికేషన్ అని చెప్పి చూపెడతది. ప్రింట్ అక్నాలెడ్జ్‌మెంట్ నంబర్ అని గూడా చూపెడతదన్నట్టు. ఇవన్నీ చూపెడతది. సో, మనం ప్రింట్ అప్లికేషన్‌లో పోయి అప్లికేషన్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. ప్రింట్ అక్నాలెడ్జ్‌మెంట్ పోయి అక్నాలెడ్జ్‌మెంట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఇట్లా మనం మన డీటెయిల్స్‌ని చేంజ్ జేసుకోవచ్చు. అండ్ ఒకవేళ ఐయామ్ అగైన్ సేయింగ్ దట్ మీరు కొత్తగా వస్తే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకోర్రి. 100,000 అనేది 2026లో కంప్లీట్ గావాలి. మనది ఒక ఎడ్యుకేషనల్ పేజ్. ఓకేనా? వస్తారు, చూస్తారు, వెళ్తారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోరు. సపోర్ట్ చెయ్యరు. ఓకేనా? సో, హోప్ యూ అండర్‌స్టాండ్ 100,000 కావాలి. అండ్ ఆ 100,000 అవ్వడం లోపల మీరు పక్కా హెల్ప్ చేస్తారని చెప్పి నేనైతే నమ్ముతున్నా. అండ్ మనకి 100,000 అనేది 2026 లోపల కంప్లీట్ కావాలనే ఒక టార్గెట్ ఉందన్నట్టు. సో, ప్లీజ్ డూ సపోర్ట్ ఫర్ దట్. అండ్ మనకొచ్చే 1000 వ్యూస్ లోపల మనకు మహా అంటే సబ్స్క్రైబర్స్ 100 మంది, 150 మంది, 50 మంది మాత్రమే ఉంట్రు. సో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా చేయిర్రి. అండ్ ఒకవేళ మీకు ఈ స్కాలర్‌షిప్‌కి సంబంధించి ఫర్దర్‌గా ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్‌ల కామెంట్ చేసేయండి. ఓకేనా? అండ్ వన్ మోర్ థింగ్ ఏందంటే, "అన్న నాకు నా డీటెయిల్స్ తెలవదన్న నేను ఎడిట్ చేసుకుందాం అనుకుంటే" అని ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళకి నేనిచ్చే ఒకే అడ్వైస్ ఏంది గదా! అంటే ఇక్కడ మనకి స్టూడెంట్ ప్రింట్ అప్లికేషన్ ఫార్మ్ ఉంది గదా! ప్రింట్ అప్లికేషన్ దగ్గర మన డీటెయిల్స్ ఇచ్చినామనుకో, మనకు మన అప్లికేషన్ నంబర్ అనేది తెలుస్తదన్నట్టు. ఓకేనా? సో, అన్న నాకిప్పుడు ఏది చేంజ్ చేద్దాం అనుకున్నా గూడా ఇప్పుడు మీరు డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేద్దాం అనుకున్నా, వేరే ఏ డీటెయిల్స్ చేంజ్ చేద్దాం అనుకున్నా మీకు అప్లికేషన్ ఐడీ అడుగుతదన్నట్టు. ఓకేనా? సో, మీరు అకాడమిక్ ఇయర్ చేంజ్ చేద్దాం అనుకున్నా, లైక్ అకాడమిక్ ఇయర్‌ని బేస్ చేసుకొని మీరు ఏవన్నా డీటెయిల్స్ చేంజ్ చేద్దాం అనుకున్నారనుకో, మీకు అప్లికేషన్ నంబర్ అనేది కావాలి. సో, ఈ అప్లికేషన్ నంబర్ ఎట్లా తెలుసుకోవాలి బ్రో అనంటే, సో, అప్లికేషన్ ఫార్మ్ ప్రింట్ తీసుకోవాలి ఫస్టు. ఓకేనా? సో, ఫస్ట్ ఏం చేయాలి గదా! అంటే పోస్ట్ మెట్రిక్ ప్రింట్ అప్లికేషన్ ఫార్మ్ ఉంది గదా! సిక్స్త్ పాయింట్. సో, మనం ఫస్ట్ అప్లికేషన్ ఫార్మ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. విత్ అవర్ బేసిక్ ఎస్ఎస్‌సి డీటెయిల్స్. ఎస్ఎస్‌సి డీటెయిల్స్‌ని బేస్ చేసుకొని మనం ఈ అప్లికేషన్ ఫార్మ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నట్టు. ఓకేనా? సో, అప్లికేషన్ ఫార్మ్‌ని డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఫర్దర్‌గా మనం మన డీటెయిల్స్‌ని చేంజ్ చేసుకోవచ్చు. ఎస్ఎస్‌సి హాల్ టికెట్ నంబర్ తోటి, ఎస్ఎస్‌సి ఇయర్ తోటి, డేట్ ఆఫ్ బర్త్ తోటి, ఎస్ఎస్‌సి పాస్ టైప్ తోటి మనం మన అకాడమిక్ ఇయర్‌ని పెట్టిన తర్వాత మనకు మన డీటెయిల్స్ అనేవి వస్తాయన్నట్టు. ఓకేనా? ఒకవేళ నువ్వు 2025, 26 లోపల స్కాలర్‌షిప్ అప్లికేషన్ చేసుకోలే అనుకో, నీ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అంటది. అప్పుడు నువ్వు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఆల్రెడీ అప్లికేషన్ చేసుకున్నావనుకో, నీ డీటెయిల్స్ అనేది చూపెడతది. సో, నీ డీటెయిల్స్ చూపెట్టిన తర్వాత నువ్వు ఏ డీటెయిల్స్ కావాలంటే ఆ డీటెయిల్స్‌ని చేంజ్ చేసుకోవచ్చు, అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ గూడా చేసుకోవచ్చు. ఓకేనా? సో, నాకు తెలిసినంత వరకు నేను యూజ్‌ఫుల్ కంటెంటే చెప్పినా అనుకుంటున్నా. ఇఫ్ ఇట్ ఈస్ హెల్ప్‌ఫుల్ పక్కా హెల్ప్‌ఫుల్ ఉంది బ్రో అని చెప్పి పెట్టు. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయి. సబ్స్క్రైబ్ చేసుకో. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. ఫర్దర్‌గా ఏమున్నా గూడా మనం అప్డేట్స్ చేసుకుంటా ఉంటాం. అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సైనింగ్ ఆఫ్.